సింటాక్స్ ఎలా రాయాలి అని అంటే సింటాక్స్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఫస్ట్ ఏంటంటే మనం ఫంక్షన్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. ఇది ఇలా రాయాలి మనం. ఫంక్షన్ అని రాసి వర్డ్ రాసి ఇది స్పెల్లింగ్ కరెక్ట్గా ఫంక్షన్ అని రాయాలి. ఇది సో వేరే నేమ్ ఇవ్వడానికి లేదు. ఫంక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ఫంక్షన్కి అనేది ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. ఫంక్షన్ నేమ్ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ నేమ్ వచ్చేసరికి ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి యాడ్ సమ్ మై ఫంక్షన్ అని. సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్ నేమ్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం పరాన్సిస్ ఇవ్వాలి. ఓపెన్ అండ్ క్లోజ్ పరాన్సిస్ ఇవ్వాలి. తర్వాత కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. ఓపెన్ చేసేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ రాస్తాం. ఫంక్షన్ నేమ్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. తర్వాత పరాన్సిస్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. తర్వాత కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి. లోపల ఏంటంటే సమ్ కోడ్ ఆర్ సమ్ వర్క్ ఏదో ఒకటి జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద సింటాక్స్ అనమాట. బేసిక్ సింటాక్స్ ఆఫ్ ది ఫంక్షన్. బేసిక్ సింటాక్స్ ఆఫ్ ది ఫంక్షన్. మరి దీన్ని ఎలా కాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని అంటే డైరెక్ట్గా ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ పరాన్సిస్ ఇలా ఫంక్షన్ నేమ్, దాన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా ఇలా చేస్తే సో దిస్ ఈజ్ ఫంక్షన్ అంటాము. దీన్ని మనం ఏమంటామంటే ఇన్వోక్ అంటాము. ఇన్వోక్ ఆర్ కాల్. సో అంటే ఏంటి అని అంటే ఒక కోడ్ని, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని, ఇది బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ ఈ పరాన్సిస్లో రాస్తే బ్లాక్ అని చెప్పాం కదా, బ్లాక్ స్కోప్ అని. సారీ, ఈ కర్లీ బ్రేసెస్లో రాస్తే ఏమవుతుంది, ఇది బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ పర్ఫామ్ చేస్తాం అనమాట. ఈ పర్ఫామ్ చేయటానికి మనం ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఇలా చేస్తాం. ఓకే, దీన్ని యూజ్ చేయాలి, ఈ ఫంక్షన్ యూటిలైజ్ చేయాలి ఎక్కడ కావాలంటే అక్కడ అనుకుంటే మనం ఇలా కాల్ చేస్తాం. కాల్ ఆర్ ఇన్వోక్ అంటాం. ఇట్ కెన్ బి ఇన్వోక్డ్. ఇన్వోక్ అంటే ఏంటంటే కాల్ అనమాట. ఇన్వోక్ వెన్ ఎవర్ నీడెడ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేస్తాం. ఇన్వోక్ ఏమంటాం అంటే కాల్ అంట. ఓకే, ఇట్ కెన్ బి ఇన్వోక్ వెన్ ఎవర్ నీడెడ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని కాల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆల్రెడీ మనకు తెలుసో తెలియకో కొన్ని ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేసాం. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? మనం ఆల్రెడీ ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసాము అనేది ఎవరైనా చెప్తారా? స్టార్టింగ్ లో బటన్ ని అలర్ట్ ఫంక్షన్ యూజ్ చేసాం కదా సార్, మై అలర్ట్ అని చెప్పేసి ఫంక్షన్. యా, ఫంక్షన్, యా రైట్. బట్ ఇంకా అంటే మనం కొన్ని మెథడ్స్, అరే మెథడ్స్ లో కూడా యూజ్ చేసాం. స్ట్రింగ్ కంకాటినేషన్ లో ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. స్ట్రింగ్ కంకాటినేషన్ లో లెట్ I mean you have to add the two names, right? First name plus last name. ఫంక్షన్ యూజ్ చేసాం మనం అక్కడ. లేదు కదా, ఇక్కడ ఏం యూజ్ చేయలేదు. మెథడ్స్ లో మనం యూజ్ చేసాం. ఏంటి అని అంటే మనం ఫస్ట్ దగ్గర సో చూపిస్తారని చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అలర్ట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం చూపిస్తాను కోడ్లో. అలర్ట్ ఇది కాదు, ఈ అలర్ట్ కాదు. మనం ఇలా ఎప్పుడైతే ఇలా కాల్ చేస్తాం చూసారో లోపల, సో దిస్ ఈజ్ వన్ ఫంక్షన్. ఇది ఒక ఫంక్షనే. అంటే అలర్ట్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. ఇది ఆల్రెడీ దే హ్యావ్ రిటన్ ఇన్ ద జావా స్క్రిప్ట్ ఆల్రెడీ రాశారు. వీఆర్ జస్ట్ యూజింగ్ హియర్ అంతే. ఓకే, అలానే మనకి ఇంకేమున్నాయి, పుష్ ఉంది చూసారా, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫంక్షన్. ఇది కూడా ఒక ఫంక్షనే. అలానే పాప్, ఇది కూడా ఒక ఫంక్షనే. ఎలా చెప్తున్నాం అని అంటే సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్. ఎప్పుడైతే మనము ఇక్కడ ఆల్రెడీ నేను చూపించాను కదా, మనం కాల్ చేయాలి అంటే, ఇన్వోక్ చేయాలి ఆర్ కాల్ చేయాలి అంటే ఇలా మనం పెరాన్సిస్ ఇస్తే కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన ఓన్గా మనం ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాం. మనం ఒక ఫంక్షన్ రాసుకొని ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం. బట్
ఇక్కడ మనం ఏం చేసాం ఇంతకు ముందు కోడ్‌లో దిస్ ఈజ్ ఆల్రెడీ ఏంటంటే అన్‌షిఫ్ట్ అనేది ఒక ఫంక్షన్, షిఫ్ట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే. ఎప్పుడైతే పరాంథసిస్ ఉంటదో లాగ్ అనేది కూడా ఒక ఫంక్షన్ కిందకే వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఫంక్షన్స్ అన్నమాట. ఎప్పుడైతే మీరు స్ప్లైస్ దీస్ ఆర్ ఆల్ ఫంక్షన్స్. ఓకేనా. ఇయన్నీ ఫంక్షన్సే అవుతాయి. ఏదో ఫంక్షన్స్ అనంటే ఈ స్ప్లైస్ మెథడ్‌కి మనం ఏం చేస్తున్నాం జస్ట్ 2, 2 అని పంపిస్తున్నాం అంతే. ఓకే. వీటిల్ని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాము. నేను చెప్తాను ముందు. సో, ఇవి మనం పాస్ చేస్తున్నాం అంతే. 2 వాల్యూస్‌ని పాస్ చేస్తున్నాము. బట్ అవుట్‌పుట్ వాల్యూ వేరేలా వచ్చింది మనకి. సో, అది ఎలా వచ్చింది అనంటే ఈ స్ప్లైస్ అనేది వాళ్ళు పైన ఆల్రెడీ వాళ్ళు స్ప్లైస్ అనే ఒక ఫంక్షన్‌ని రాసుకున్నారు. ఆ ఫంక్షన్‌లో ఓకే. స్ప్లైస్ అనే ఒక మెథడ్‌ని నువ్వు ఎప్పుడైతే కాల్ చేస్తావో ఆ కాల్ చేసినప్పుడు ఈ ఇది జరగాలి అని ప్రీ డిఫైన్డ్‌గా రాసి ఉంచుతారు కాబట్టి. ఓకేనా. అర్థమైందా? సో, ఏంటంటే మనం ఇప్పటిదాకా ఏం చేసామంటే జస్ట్ ఫంక్షన్స్‌ని ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్‌ని ప్రీ డిఫైన్డ్‌గా ఉన్న జావా స్క్రిప్ట్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని మనం రీయూజ్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్‌కొచ్చేసరికి పుష్, పాప్, షిఫ్ట్, అన్‌షిఫ్ట్ ఇయన్నీ అని చెప్పుకున్నాం. ఫైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. మనమే ఒక ఫంక్షన్‌ని ఇచ్చి ఆ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. ఫస్ట్ సింపుల్‌గా నేనేం చేస్తానంటే కోడ్‌లో ఒక ఫంక్షన్‌ని ఇస్తా. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఒక ఫంక్షన్‌ని ఇస్తా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ఫస్ట్ ఏంటంటే మనం ఫంక్షన్ అని ఇవ్వాలి. అది చెప్పానండి. ఓకే. ఇక్కడ ఎనీథింగ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో, నేను డిస్‌ప్లే అని ఇస్తా. ఇది కూడా ఒక ఫంక్షన్ కిందకే వస్తది. ఓకే. ఇలా ఇచ్చి తర్వాత ఏం చెప్పానంటే ఇలా ఓపెన్ చేయాలి. సమ్ వర్క్ అన్నా. సమ్ వర్క్ ఏమవ్వచ్చు? సమ్ కన్సోల్ లాగ్ అని ఇస్తున్నాను. కన్సోల్ లాగ్ చేస్తున్నాను నేను. ఏం ఆపరేషన్ ఏం టాస్క్ పర్ఫార్మ్ చేయట్లేదు. కన్సోల్ డాట్ లాగ్ అంటే కన్సోల్ డిస్‌ప్లే ఫ్రమ్ ది ఫంక్షన్. సేవ్ చేస్తున్నా. జస్ట్ గో లైవ్ చేద్దాం మనం. అలా వస్తుందా లేదా అనేది చూద్దాం మనం. సో, అది రాదు. ఎందుకు అనంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. చూడండి ఇక్కడ రాలేదు. అంటే ఎంత రిఫ్రెష్ చేద్దాం మళ్ళీ. చూడండి. సో, ఇంతవరకే వచ్చింది గానీ మనకి కన్సోల్ లాగ్ అనేది రాలేదు. ఇక్కడ వస్తది మళ్ళీ కన్సోల్ లాగ్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తా చూడండి. కన్సోల్ అని ఇస్తున్నా జస్ట్ అంతే. ఇప్పుడు కన్సోల్ వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కన్సోల్ వచ్చింది. బట్ ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు? ఎవరైనా చెప్తారా? ఎనీ గెసెస్? We should call the function. యాహ్! వి షుడ్ కాల్ ద ఫంక్షన్. ఫంక్షన్ ఎప్పుడైనా సరే మనం రాస్తే సరిపోదు. దాన్ని యుటిలైజ్ చేయాలి. ఆ ఫంక్షన్‌ని మనం ఎలా అయితే మనకు కావాలనుకున్న అలా యూజ్ చేయాలి అనుకుంటే వి షుడ్ కాల్ అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ అది చెప్పాను. సో, ఒక ఫంక్షన్ సింటాక్స్ ఇలా రాసిన తర్వాత కాల్ చేయాలి. మనం దాన్ని యూజ్ చేయాలంటే ఇలా కాల్ చేయాలి. ఇలా కాల్ చేయాలంటే ఏముంది? ఇక్కడ నీకు డిస్‌ప్లే అని ఉంది. సో, ఈ డిస్‌ప్లేని నువ్వు ఇలా రాసి జస్ట్ ఇలా ఎప్పుడైతే దిస్ ఈజ్ కాల్డ్ కాలింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఫంక్షన్‌ని కాల్ చేయడం ఎలాగా? పర్ఫార్మ్ చేయాలి టాస్క్ అంటే ఇది. ఇప్పుడు మనకి అవుట్‌పుట్‌లో చూస్తే అది వస్తుంది. డిస్‌ప్లే ఫ్రమ్ ది కన్సోల్ ఫ్రమ్ ది ఫంక్షన్. సో, మీరు ఎన్ని సార్లన్నా యూజ్ చేసుకోవచ్చు. ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది ఇక్కడ. జస్ట్ ఎగ్జాంపుల్‌కి 100 లైన్స్ ఆఫ్ కోడ్ అని ఉంది. అంటే రియల్‌గా 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు సేమ్ డిస్‌ప్లే అని ఇలా కాల్ చేయొచ్చు. అగైన్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. మళ్ళీ డిస్‌ప్లే అని యూజ్ చేసుకోవచ్చు. అలా ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మనం ఇలా రాసుకుంటాం. సో, ఇఫ్ యూ గో అండ్ చెక్ డిస్‌ప్లే ఫ్రమ్ ది ఫంక్షన్, డిస్‌ప్లే ఫ్రమ్ ది ఫంక్షన్, డిస్‌ప్లే ఫ్రమ్. సో, అన్ని సార్లు అది లోపల ఉన్న ఆపరేషన్‌ని ఏదైతే ఆ టాస్క్ ఉంటుందో దాన్ని పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ జస్ట్ కన్సోల్ లాగా ఉంది కాబట్టి ఆ కన్సోల్ లాగా అవుతుంది. సో, ఇంకా ఏంటంటే మనం మోర్ ఎగ్జాంపుల్స్ చూస్తే సో, ఇంకా మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. సో, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్. అంటే ఏంటంటే ఒక ప్లేయింగ్ ఫంక్షన్ ఇది. సో, అలానే ఏంటి అనంటే మనకి పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి 2 ఉంటాయి మనకి. ఓకే. ఒక పారామీటర్స్ అండ్ అలానే ఆర్గ్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో, ఏంటి అనంటే మనకు ఒక ఫంక్షన్ ఉండేటప్పుడు ఇప్పుడు నేను నార్మల్‌గా ఏం చేస్తానంటే మళ్ళీ ఒక ఫంక్షన్ అని తీసుకుంటా. ఫంక్షన్
ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి జస్ట్ ఒక నేమ్ అని ఇస్తున్నాను నేను. ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న నేమ్ ఇవ్వకూడదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫంక్షన్ ఎలా మనం కాల్ చేయాలి? కాల్ చేసేసాను నేను ఫస్ట్. ఏమి లోపల ఏం లేదు. ఇది ఎందుకు ఇలా వస్తుంది అని అంటే, సో నేను డిక్లరేషన్ మార్క్డ్ హియర్ ఎందుకనంటే ఏం లేదు వాల్యూ కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 వాల్యూస్ ఉంటాయన్నమాట. వన్ ఈజ్ ఆర్గ్యుమెంట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పారామీటర్స్. ఓకే. ఇక్కడ మనం దీన్ని ఎప్పుడైతే ఇక్కడ ఒక వాల్యూని పాస్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ పారామీటర్. పారామీటర్స్ అనేవి ఎన్నన్నా ఉండొచ్చు. లైక్ P1, P2, P3 అలా ఏదైనా నేమ్‌తో ఉండొచ్చు. నేను జస్ట్ ఒక మెసేజ్ అనే ఒక పారామీటర్ అనేది ఇక్కడ రాశా. సో ఇక్కడ డిక్లేర్ చేసావు కానీ వాల్యూ అనేది పంపించట్లేదు. సో ఇది మీరు ఏ ఫార్మాట్లో పంపించాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి మనం. స్ట్రింగ్ ఫార్మాట్ అనుకోండి. జస్ట్ నేను ఇలా చేస్తా స్ట్రింగ్ అని ఏంటంటే ఐఎమ్ పాసింగ్ త్రూ అన్ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాను నేను అని ఇస్తున్నా. ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చా. అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ నేమ్ అనేది డెప్రికేట్ అంటుంది కాబట్టి సో ఐ విల్ గివ్ షో. ఓకే ఫైన్. నేమ్ ఆల్రెడీ మనం ఇక్కడ యూజ్ చేసినట్టున్నాం, అందుకని అది ఎలా వస్తుంది. షో అనేది అంటే ఒక ఫంక్షన్ నేమ్ షో అని తీసుకున్నా, సో అని ఇక్కడ కూడా తీసుకున్నా. సో ఇప్పుడు మనం ఈ కన్సోల్ లాగ్ చేసినప్పుడు నాకు ఈ మెసేజ్ ఏదైతే ఈ మెసేజ్ ఉందో ఈ మెసేజ్ని డిస్ప్లే చేయాలి నేను. సో దీనివల్ల యూసేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం మళ్ళీ కోడ్లో చెక్ చేద్దాం. ఐఎమ్ పాసింగ్ త్రూ అన్ ఆర్గ్యుమెంట్. లేదంటే మనం ఏం చేస్తామంటే ఐఎమ్ పాసింగ్ త్రూ నా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అని రాయొచ్చు. ఫస్ట్ ఇలా రాస్తున్నాను. ఓకే. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది మళ్ళీ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత మళ్ళీ షో అనే ఫంక్షన్ యూజ్ చేసి నేను ఐఎమ్ పాసింగ్ త్రూ ఎ సెకండ్ ఆర్గ్యుమెంట్. అర్థమైందా మీకు? ఇక్కడ సింపుల్గా ఏంటి అని అంటే నేను జస్ట్ చేస్తున్నా, ఇక్కడ సెకండ్ అని పెడుతున్నా. ఇక్కడ మీరు ఏది పాస్ చేస్తే అది అక్కడ ప్రింట్ చేయొచ్చు మీరు. చూడండి ఇది ఐఎమ్ పాసింగ్ త్రూ ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఐఎమ్ పాసింగ్ త్రూ సెకండ్ ఆర్గ్యుమెంట్ అలా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెసేజ్ అనేది పారామీటర్ లాగా ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ పారామీటర్స్. ఓకే. ఇక్కడ చూడండి నేను హోవర్ చేస్తే పారామీటర్ అని వచ్చింది. ఇది ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే షో అని ఉంది కదా ఇది, సో దీని అంతటిని మనం ఆర్గ్యుమెంట్ అంటాం. క్లియర్? అందరికీ అర్థమైందా ఇది? సో ఇదేంటంటే నార్మల్ సింటాక్స్, నార్మల్ ఫంక్షన్ ఇది. సో ఈ ఫంక్షన్లో మనం డిస్ప్లే చేసాం, కన్సోల్ చేసి డైరెక్ట్ కాల్ చేసాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఒక మెసేజ్ ఏదన్నా పంపించచ్చు. ఇప్పుడు నేను ఒకటే పంపించాను కదా, ఇప్పుడు 2 పంపిద్దాం అనుకుంటున్నాను. సెకండ్ ఏంటంటే నంబర్ పంపిద్దాం అనుకుంటున్నాను. ఓకే. నంబర్ NUM అనే నంబర్ అని ఒక పారామీటర్ నేమ్ ఏంటంటే ఇది మెసేజ్, ఇది నంబర్ ఇది. సో ఈ నెంబర్కి ఇక్కడ పాస్ చేయాలి మనం. సెకండ్ ఆర్గ్యుమెంట్కి ఎలా పాస్ చేయాలి? సేమ్ కామా. ఇక్కడ మీరు నెంబర్ అనేది ఎలా పాస్ చేద్దాం అనుకుంటున్నారు అనేది నేను స్ట్రింగ్ వాల్యూ నెంబర్ ఏంటంటే 56 అని పంపిస్తున్నాను. ఓకే. ఇక్కడ కూడా మనం ఒక 56 అని ఇస్తున్నాం. సో ఇదేంటి అని అంటే ఇక్కడ మీరు కన్సోల్ లాగ్ చేయాలి అని అంటే సో యూ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్. లేదు ఇక్కడ నేను ఇంకో కన్సోల్ లాగ్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ నంబర్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. నంబర్. ఓకే. సేవ్ చేస్తున్నాను నేను. చూడండి 56, 59 వచ్చింది. 56, 59 అలా. సో 2 ఈ ఏంటంటే అన్నీ డిస్ప్లే అవుతాయి అలా. ఇక్కడ కాకపోతే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీరు ఫంక్షన్ లోపల. ఎన్నైనా పంపించవచ్చు. ఇక్కడ ఎన్ని పంపించామో ఇక్కడ కూడా అన్నీ పంపించాలి. ఓకే. సీక్వెన్స్ వైజ్ అనమాట. ఇక్కడ మెసేజ్ అని ఉంటే ఇక్కడ ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రావాలి. సెకండ్ నెంబర్ ఉంది కాబట్టి సెకండ్, అలా సీక్వెన్షియల్గానే పంపించాలి. ఇంకా ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం మనం. ఫస్ట్ ఒక
వెరీ స్మాల్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్. నేను ఒక ఫంక్షన్ తీసుకుంటా. ఎలా రాస్తాం? ఫంక్షన్ సమ్. దీనికి నేను పారామీటర్స్ లా తీసుకుంటా, ఎక్స్ కామా వై. అలా ఒక 2 పారామీటర్స్ తీసుకున్నా. నేను ఈ పారామీటర్స్ లోపల నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ చేస్తున్నాను. నేను కన్సోల్ లాగ్ ఎక్స్ సారీ స్మాల్ కదా, ఎక్స్ ప్లస్ వై ఇలా సింపుల్గా ఇలా రాసేసి తర్వాత ఏంటంటే దీన్ని కాల్ చేస్తున్నా. ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకోవచ్చు మనం సమ్. సో వాల్యూస్ ఇవ్వాలి. నేను ఫస్ట్ దానికి ఒక వాల్యూ ఇస్తున్నా అండ్ అలానే సెకండ్ దానికి ఒక వాల్యూ. సేవ్. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ కన్సోల్ లాగా ఇక్కడ సమ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ డిక్లేర్ అంటే అక్కడ డిక్లేర్ చేసేసాం, యూజ్ చేసేసాం కాబట్టి సమ్ నంబర్స్ అట్లా డిఫరెంట్ నేమ్. అది అలా ఇది ఒక ఎర్రర్ అనమాట. సమ్ అనేది ఆల్రెడీ మీరు ఎక్కడ డిక్లేర్ చేశారు కాబట్టి ఇక్కడ కన్సోల్ లాగ్లో ఎర్రర్ త్రో చేసింది. మీరు ఆ ఎర్రర్ అర్థం చేసేసుకోవాలి అంతే. ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి నేమ్ డిఫరెంట్గా నేను ఇస్తున్నాను. ఓకే. అండ్ ఇంకొకసారి మీరు మళ్ళీ కాల్ చేయాలి అంటే సమ్. ఇంతకుముందు మనం ఏం చేసాం? ఫంక్షన్ లేకపోతే ప్రతిసారి ఆ రెండు నెంబర్స్ తీసుకునే వాళ్ళం, ఎక్స్కి ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళం, వైకి ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళం, తర్వాత కాన్స్టెంట్ రాసి ఎక్స్ ప్లస్ వై అని చేసి అది ఇచ్చేవాళ్ళం. మళ్ళీ ఇంకొక సమ్ చేయాలి. అలా 100 ఆపరేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలా? సో కాబట్టి ఈ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ఎన్నిసార్లు కావాలంటే మనం అన్నిసార్లు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూటిలైజ్ చేసుకోవచ్చు. కోడ్ రీఫ్యాక్టరీ అంటే ఏంటంటే ఇప్పుడు సేమ్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నాము, సేమ్ టాస్క్ మీకు మళ్ళీ పర్ఫామ్ చేయాలి. అలాంటి అప్పుడు మీరు సేమ్ కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఈ ఫంక్షన్నే మనం రీయూజ్ చేసుకుంటున్నాం. ఎన్నిసార్లు చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్స్ ద్వారా మళ్ళీ మనం యూజ్ చేసుకుంటాం. ఇంకొక వాల్యూ నేను ఇక్కడ 52, అని 78 అని 2 వాల్యూస్ పంపిస్తున్నా. ఈ 2 సమ్ అవుతాయి. మరి ఈ సమ్ అయిన వాల్యూ ఎలా వస్తుంది అంటే చూడండి, ఇది ఎలా జరుగుతుందంటే చూడండి. ఫస్ట్ ఈ సమ్ నెంబర్స్ ఈ ఫంక్షన్ కాల్ చేసిన ఆ కాల్లో మనకేంటి 2 ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈ సమ్ నెంబర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి ఏమేమి వాల్యూస్ వెళ్తాయి? 52 and 78. సో ఇక్కడికి ఏమొస్తాయి? 52 and 78 వస్తుంది. ఇలా ఇక్కడ 2 వాల్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులోకి వస్తుంది. ఇందులో ఏముంటుందో చెక్ చేస్తుంది. కన్సోల్ ప్లస్ లాగ్ అని ఉంది. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 52. ఈ 52 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి 52 వస్తుంది. ప్లస్ ఈ 78 అనేది మళ్ళీ ఇక్కడికి వస్తుంది వైకి. ఈ వై దగ్గరికి 78 అనేది ఇక్కడికి వెళ్తుంది, ఈ 78. సో అప్పుడు ఇక్కడ కన్సోల్ లాగ్ జరుగుతుంది అనమాట. అలా ఎన్నిసార్లు మీరు కాల్ చేస్తే అన్ని వాల్యూస్ అనేవి ఇలా వెళ్తూనే ఉంటాయి అంటిల్ ఏంటంటే ఈ సమ్ ఆఫ్ నెంబర్స్ ఈ ఎన్ని ఉన్నాయో అవన్నీ ప్రింట్ అయ్యేదాకా. అందుకే ఇక్కడ వాల్యూస్ అనేవి ఇలా ప్రింట్ అవుతుంది. క్లియరా? అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్ ఉన్నాయా? క్లియర్. ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్లో మనకి రిటర్న్ అని ఉంటుంది. సో ఆ రిటర్న్ వల్ల ఏంటి అని అంటే మనకి ఒక ఫంక్షన్లో రిటర్న్ రాసిన తర్వాత మనం ఆ ఫంక్షన్ని ఎండ్ చేసేయాలి. అంటే ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. అది రాసాము అని అంటే ఏంటంటే ఇట్ విల్ స్టాప్ ఎగ్జిక్యూటింగ్ అనమాట. రిటర్న్ చేసేస్తుంది అనమాట వాల్యూ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా ఇచ్చా కదా, కన్సోల్ లాగా ఇట్లా ఇచ్చాను కదా. ఇప్పుడు నేను రిటర్న్ చేస్తా చూడండి. రిటర్న్ ఓకే నాట్ దిస్, ఇలా ఉంది కదా. ఇక్కడ ముందే నేను రిటర్న్ చేసేస్తా చూడండి. రిటర్న్ ఇలా జస్ట్ రిటర్న్ అని ఇస్తున్నా అంతే. ఇప్పుడు చూడండి మనకి ఏం రాదు, ఆ వాల్యూస్ రావు. ఆ వాల్యూస్ ఎందుకు రావు అంటే ఎప్పుడైతే మీరు ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్, దీన్ని ఏమంటామంటే మొత్తాన్ని స్టేట్మెంట్ అంటాం కదా. సో దీన్ని రిటర్న్ స్టేట్మెంట్ అంటాం. మనం ఇలా రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే ఈ నెక్స్ట్ రాస్తారో అది ఏమి ఎగ్జిక్యూట్ కాదనమాట. ఇక్కడ కన్సోల్ లాగా ఎక్స్ ప్లస్ వై ఉంది, ఇంకేం ఎగ్జిక్యూట్ కాదు. మీరు ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇక్కడ కన్సోల్ లాగా తీసుకోవచ్చు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఇక్కడ లెట్ డేటా అని ఇస్తున్నా నేను ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఓకే, ఎక్స్ ప్లస్ వై. ఇలా ఇచ్చాను నేను. సో ఈ డేటాని కన్సోల్ లాగ్ చేస్తున్నాను నేను. కన్సోల్ లాగ్ ఇప్పుడు నేను డేటాని ఇస్తున్నా. డేటాకి ఇక్కడ ఏం చేస్తానంటే నేను మీకు డిఫరెన్షియేషన్ తెలియటం కోసం నేను సమ్ అని ఇస్తున్నాను. నేను క్యాపిటల్ చేయండి సమ్ అంతే. ఇప్పుడు సమ్ అనేది వస్తుంది చూడండి. సమ్ అని వచ్చి సమ్ అని ఇట్లా వస్తుంది. సో ఈ కింద ఏమవుతుందో ఇది రాదు ఇంకా. ఎందుకు అని అంటే సో మనం ఇక్కడ రిటర్న్ చేసేస్తున్నాం. ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఇది ఏది మీరు రాసినా ఇక్కడతో ఫినిష్ అంతే. ఈ రిటర్న్ తర్వాత ఎన్ని రాసినా ఇట్ వోంట్ వర్క్ అనమాట. అర్థమైంది? ఇది రిటర్న్ స్టేట్మెంట్. ఇది కూడా మనం ఏంటంటే ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ స్టాప్ చేయాలి అన్నప్పుడు మన రిటర్న్ని రాసేస్తాం. సింపుల్గా రిటర్న్ అని రాసేస్తాం. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫంక్షన్స్లో మనకి ఏంటి ఎలా రాయాలి. ఒక ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. వితౌట్ ఫంక్షన్ మీరు రియాక్ట్ కానీ ఏది టచ్ చేయలేరు మీరు. ఫంక్షన్ అనేది అంత ఇంపార్టెంట్. ఇంకా సింప్లిఫై చేసి ఇంకొకటి నేను చెప్తా ఇప్పుడు. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఫంక్షన్స్కే ఇంకొకటి వచ్చింది యారో ఫంక్షన్స్. యారో ఫంక్షన్స్ ఆర్ ఫంక్షన్స్ నథింగ్ బట్ ఏంటంటే సేమ్. యారో ఫంక్షన్ అంటే ఏం లేదు, రెండు ఒకటే ఆపరేషన్ చేస్తాయి. రెండు ఒకటే. ఫంక్షన్ అన్న ఒకటే, యారో ఫంక్షన్ అన్న ఒకటే. యారో ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఆర్ కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్. అంటే ఏంటంటే ఏం లేదు, అది కొంతమందికి ఏంటంటే ఆఫ్టర్ ES6 ఫీచర్స్ అని చెప్పాను కదా, 2015 తర్వాత వేర్ని ఎలా తీసేశారో, లెట్ కాన్స్ట్ మాత్రమే యూజ్ చేశారో. సో ఆఫ్టర్ 2015 ES6 ఫీచర్స్లో ఈ యారో ఫంక్షన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట, ఈ యారో ఫంక్షన్స్ని. సో ఈ యారో ఫంక్షన్స్ ఏంటంటే ఏం చేస్తాయంటే ఈ పెద్దగా ఈ లైన్లు 3-4 లైన్లు రాయాల్సి వస్తుంది కోడ్ అని చెప్పి ఈ యారో ఫంక్షన్ తీసుకొచ్చి సింపుల్గా ఒకే లైన్లో కోడ్ రాసేలాగా చేసుకున్నారనమాట. బట్ రెండు ఏదైనా రాయొచ్చు, రెండు అప్లికబులే. ఫంక్షన్ రాసిన యాక్సెప్టబుల్, యారో ఫంక్షన్ రాసిన యాక్సెప్టబుల్. ఓకే, మీరు ఫంక్షన్ రాస్తే అది నార్మల్గా ES5 ఫీచర్, అది రాసిన ఎవరు ఏమనరు. ఒకవేళ ES6 ఫీచర్ మీరు యారో ఫంక్షన్ రాసినా ఏం కాదు. బట్ ఆపరేషన్ ఫైనల్ అవుట్పుట్ అంతా ఒకటే వస్తుంది అనమాట. సో ఎందుకు యారో ఫంక్షన్ అంటే ఇది ఏం లేదు, సింప్లెస్ట్ ఫామ్. నేను ఆల్రెడీ ఎందుకు చెప్పాను కదా, సింప్లెస్ట్ ఫామ్ ఆర్ సింప్లెస్ట్ ఆర్ కాంపాక్ట్, చిన్నది అనమాట. సింపుల్గా చిన్నగా రాయొచ్చు, కాంపాక్ట్ ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ అంతే. ఎగ్జాంపుల్ అంతే, డెఫినేషన్ అంతే, ఏం లేదు. ఓకే, సో దీన్ని ఎలా రాయాలి మనం, యారో ఫంక్షన్ ఎలా రాయాలి? సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఎలా రాసాం, ఫంక్షన్ రాసి ఇక్కడ ఫంక్షన్ అనే కీవర్డే ఉండదు, ఇక్కడ జస్ట్ డిక్లేర్ చేస్తాం మనం. కాన్స్ట్ ఒక ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, కాన్స్ట్ ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు ఇట్లా పరాన్సిస్ ఇస్తాం, సమ్ వర్క్ అంతే. వర్క్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్ట్, ఇది కాల్ చేయాలి కదా, కాల్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ ఇలా అంతే, సింపుల్. ఇక్కడ చూడండి ఏం రాసాం మనం, ఫంక్షన్ అనేది ఇలా రాసాం, ఇదంతా రాసాం. ఇక్కడ చూడండి ఇది సింటాక్స్, ఇక్కడ మనం ఫంక్షన్ ఇట్లా నేమ్ రాసి ఇలా అంతా రాసాం. బట్ ఇక్కడ చూస్తే ఏం రాసాం, ఈ యారో, దిస్ ఈజ్ కాల్డ్ యారో అనమాట, దీన్నే యారో అంటాం. సో ఇలా రాశారు అంటే దిస్ ఈజ్ వన్ ఫంక్షన్ అని. ఓకేనా? ఇప్పుడు చూడండి సేమ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ నేను చేస్తాను బై యూజింగ్ యారో ఫంక్షన్.
సో కాన్స్టెంట్ రాస్తున్నా ఫస్ట్. పైన ఏదైతే ఉందో ఇదే సమ్ నంబర్స్ ఉంది కదా, దాన్ని మనం సమ్ నంబర్ నంబర్ అని రాస్తున్నా. సో ఇప్పుడు ఈక్వల్ టు ఇది డిక్లేర్ చేసేస్తాం. పరాన్సిస్ ఓపెన్ చేసి మళ్ళీ యారో ఇచ్చేసి మనం జస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఆ పారామీటర్స్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్ కామా వై అని 2 పారామీటర్స్. ఇక్కడ నేను కన్సోల్ లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. కన్సోల్ లాగ్ ఎక్స్ ప్లస్ వై అంతే. సో చూడండి ఒకటే లైన్లో మనం రాసిస్తాం కోడ్ని అంతా సింపుల్గా. ఇక్కడ చూస్తే ఎక్స్ ప్లస్ వైని 2-3 లైన్స్ రాయాల్సి వస్తుంది అనమాట. ఎక్స్ ప్లస్ వై కోసం 2-3 లైన్స్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ చాలా సింపుల్గా ఫంక్షన్ రాయక్కర్లేదు, డిక్లేర్ చేస్తాము. కొంతమంది ఏంటంటే ఇది సింపుల్ అని ఫీల్ అవుతారు, కొంతమంది ఇది సింపుల్ అని ఫీల్ అవుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ది రీసెంట్ కేసెస్లో ఏంటంటే ఎక్కువ అందరూ యూజ్ చేసేది ఈ యారో ఫంక్షన్స్ అనమాట. యారో ఫంక్షన్స్ ఇప్పుడు రియాక్ట్లో కూడా ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫంక్షన్ డైరెక్ట్లీ యారో ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఇలా యారో రాసేస్తాం, ఇంతే సింపుల్గా. ఇప్పుడు మనం ఈ సమ్ నెంబర్కి మనం కాల్ చేయాలి. కాల్ చేయకపోతే వర్క్ అవ్వదు కదా. సో కాల్ చేస్తున్నాను నేను. ఈ కాల్ చేసినప్పుడు సమ్ వాల్యూ 4,10 నేను ఒక వాల్యూ పాస్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు చూడండి 14 అని రావాలి వాల్యూ. 14 అని వచ్చింది. ఓకే, ఇది ఎలా ఆపరేట్ అవుతుంది? సేమ్ మళ్ళీ ఈ సమ్ నెంబర్ ఎక్కడ ఉందని చెక్ చేస్తుంది. ఇక్కడ ఉంది. ఇక్కడ 4,10 అనే ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ పారామీటర్స్లో ఎక్స్ పారామీటర్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది. వై ఈక్వల్ టు 10 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4, వై ఈక్వల్ టు 10. సో ఇక్కడ కన్సోల్ లాగ్ చేసాం ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే 4 వస్తుంది, వై అంటే 10 వస్తుంది. ఈ 2 కన్సోల్ లాగ్లో ఎక్స్ ప్లస్ వై లాగా మనం చూస్తే 14 వాల్యూ అనేది వచ్చింది ఇక్కడ డైరెక్ట్. ఓకే, దిస్ ఈజ్ యారో ఫంక్షన్, సింప్లెస్ట్ ఫామ్ ఫర్ ది ఫంక్షన్స్. క్లియరా అందరికీ ఫంక్షన్, యారో ఫంక్షన్? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, అండ్ నవ్వు ఇప్పుడు ఏంటంటే మనం ఒక అరేని ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? ఒక 1 వాల్యూ 2 వాల్యూని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. బట్ ఒక అరేని ప్రింట్ చేయాలి. ఒక అరేని అనేది ఒక ఫంక్షన్లో రాయాలి, ఫంక్షన్లో ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి, లేదు ఒక ఆబ్జెక్ట్ని చేయాలి అని అంటే సో మనకి కొన్ని లూప్ ఇన్ అరేస్ ఉన్నాయి. ఇవి లూప్ ఇన్ అరేస్. ఇవి కూడా ఏంటంటే ES6 ఫీచర్సే. దిస్ ఈజ్ యారో ఫంక్షన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంటంటే లూప్ ఇన్ అరేస్. ఇప్పుడు దాకా మనం ఫంక్షన్స్ బై యూజింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఈ అరేస్లోనే కొన్ని లూప్స్ ఉన్నాయి. అంటే ఒక అరేని మనం లూప్ చేయాలి. ఒక అరేని లూప్ చేయాలి బై యూజింగ్ ఫంక్షన్. ఎలా చేయాలి? కొన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే ఆ మెథడ్స్ కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను. నేను ఒకటి ఫర్ ఈచ్, మ్యాప్, ఫైండ్, ఫిల్టర్ అని చెప్పాను కదా మొన్న. సో అయ్యే అనమాట. అవి ఏంటి అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఈచ్. ఇదేంటంటే ఇదొక ఫంక్షన్. ఓకే, ఫర్ ఈచ్ దిస్ ఈజ్ అన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏంటంటే మనం రాయాలి అనుకుంటే ఓకే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఉండాలి. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటనేది కూడా నేను చెప్తాను. సో ఈ ఫర్ ఈచ్ ఫంక్షన్ వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఎ ఫంక్షన్ టు ఎగ్జిక్యూట్ ఫర్, ఇందులో చూడండి, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ది అరే. ఒక అరేలో మనకి ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక 5 to 6 ఉన్నాయి ఎలిమెంట్స్. అందులో ప్రతి ఎలిమెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేసి ఒక అవుట్పుట్ని ఇవ్వాలి. సో లెట్స్ ఎగ్జాంపుల్ కింద మనం ఈ ఫర్ ఈచ్ని యూజ్ చేయడం కోసం నేను లెట్
సిటీస్ అని ఇస్తున్నా నేను. సిటీస్ ఓకే. సిటీస్కి ఒక అరే తీసుకుంటున్నా. ఈ అరేలో హైదరాబాద్ అండ్ నెక్స్ట్ బెంగళూరు, అలానే పూణే అండ్ చెన్నై. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చెన్నై అండ్ సో ఇలా 1 2 3 4 ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ వన్. లెట్స్ అజ్యూమ్ దిస్ ఈజ్ వన్ అరే. ఓకే, సో ఇది అరే. దీనికి మనం ఏమి ఇచ్చాం, సిటీస్ అనే డిక్లేర్ చేసాం, వేరియబుల్ నేమ్తో డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మనం అప్పర్ కేస్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని అప్పర్ కేస్కి చేంజ్ చేయాలి, దీన్ని అప్పర్ కేస్ చేంజ్ చేయాలి, దీన్ని అప్పర్ కేస్ చేంజ్ చేయాలి, దీన్ని అప్పర్ కేస్ చేంజ్ చేయాలి. మామూలుగా అయితే మనం ఎలా చేస్తాం చెప్పండి, నార్మల్గా ఎలా చేస్తాం మనం? ఇప్పుడు నేను దీన్ని యాక్సెస్ చేయాలి, అది చెప్పండి. మరి దీన్ని యాక్సెస్ చేయాలి, నేను ఎలా యాక్సెస్ చేయాలి చెప్పండి? మర్చిపోయారా? ఓకే, సో నేను చెప్తా. కన్సోల్ లాగ్ సిటీస్ని మనం ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసేవాళ్ళం కదా. సో ఆ యాక్సెస్ ఎలా, ఇప్పుడు 0ని యాక్సెస్ చేయాలంటే ఎలా? ఇప్పుడు చూడండి, హైదరాబాద్ అని ప్రింట్ వస్తుంది, ఇక్కడ కన్సోల్ లాగ్లో హైదరాబాద్ వచ్చింది. ఈ హైదరాబాద్ని మనం అప్పర్ కేస్ కింద చేంజ్ చేయాలంటే .to అప్పర్ కేస్ అనే మనకి ఒక ఫంక్షన్ ఉంది. మళ్ళీ ఇలా రాస్తున్నాం. ఓకే, చూడండి, సిటీస్ని ఫస్ట్ యాక్సెస్ చేసాం. యాక్సెస్ చేసిన తర్వాత .to అప్పర్ కేస్ కింద చేంజ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఏమొచ్చింది ఎగ్జాంపుల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ అనేది అన్ని అప్పర్ కేస్లో చేంజ్ అయింది. ఇప్పుడు సెకండ్ది కావాలి, ఏం చేయాలి, మళ్ళీ సిటీస్ని నేను తీసుకోవాలి. సో అందులో మళ్ళీ 1 తీసుకోవాలి. సో .to అప్పర్ కేస్ ఫంక్షన్ రాస్తాం. సో ఇలా ఎన్ని ఉంటే అన్ని రాయాలి అలా. ఓకే, హైదరాబాద్, బెంగళూరు కూడా చేంజ్ అయింది. సో ఇలా 6 ఉన్నాయి. ఓకే ఫైన్. 1000 ఉన్నాయి, 2000 ఉన్నాయి. అప్పుడు ఎలా మరి? అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది కదా. సో 2000 అట్లా ఉండేటప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి. అలా కాకుండా ఈ లూప్స్ ద్వారా, ఈ ఫంక్షన్ లూప్స్ ద్వారా ఏంటంటే ఈచ్ వాల్యూని, ఈచ్ ఎలిమెంట్ని ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయాలి మనకి. అదే ఫర్ ఈచ్. సో ఇప్పుడు నేను ఎలా చేయాలి అనేది చూద్దాం మనం. ఇప్పుడు నేను సిటీస్ దేని చేయాలి మనం? సిటీస్ అనే ఒక అరేని .for each లోపల ఏంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉండాలి మనకి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇక్కడ సింటాక్స్ ఏంటి అని అంటే, సింటాక్స్ ఫర్ ఈచ్ సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ అరే నేమ్ ఉంటుంది కదా, ఆ అరే ఉంటుంది .for each. ఫర్ ఈచ్ లోపల ఏంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సింపుల్గా ఇదే మనం ఇప్పుడు చేయాలి. ఫస్ట్ అరే రాసాం, అరే నేమ్ ఏంటి ఇక్కడ? సిటీస్ రాసాం. అరే నేమ్ .for each అనేది ఒక ఫంక్షన్ రాసాము. మళ్ళీ ఇన్సైడ్ ఏంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటంటే ఒక ఫంక్షన్లో, విత్ ఇన్ ద ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ రాస్తే దట్ ఈస్ కాల్డ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే ఫర్ ఈచ్ ఈజ్ వన్ ఫంక్షన్, వేర్ ఇన్సైడ్ వీఆర్ రైటింగ్ అనదర్ ఫంక్షన్. అందుకే మనం కాల్ బ్యాక్ అంటాం. అంటే ఒక దాని తర్వాత దీన్ని, ఈ ఆపరేషన్ జరగాలి. ఫర్ ఈచ్ ఫస్ట్ అవ్వాలి, తర్వాత లోపల ఉన్న ఫంక్షన్ అనేది సో మనకి జరగాలి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, లోపల ఒక ఫంక్షన్ రాయాలి కాబట్టి నేను యారో ఫంక్షన్ తీసుకుంటా. ఈ ఫర్ ఈచ్ లోపల ఒక యారో ఫంక్షన్ ఎలా రాయాలి? కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఇలా రాస్తాం. చూడండి, సో మీరు ఈ డైరెక్ట్ ఫంక్షన్ అన్న రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ సింపుల్గా ఉండాలి కాబట్టి ఇలా రాస్తున్నా, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ చేసేస్తా డైరెక్ట్గా. సో కన్సోల్ లాగ్ ఏం చేయాలి మనం? ఇక్కడ చూడండి, ఈ ఫర్ ఈచ్ సిటీస్లో ఏమవుతుందంటే ఈ అన్ని సిటీస్ వస్తాయి. ఇక్కడ మనం ఈ ఫంక్షన్లో ఈచ్ సిటీని మనం
ఇక్కడ రాయాలి అనమాట. ఈచ్ సిటీ ఒక్కొక్క వాల్యూ వస్తుంది అనమాట. ఒక వాల్యూ ఫస్ట్ది సిటీ అని ఇస్తున్నాను నేను, జస్ట్ అంతే సిటీ. ఈ సిటీ అనేది ఇక్కడ నేను సిటీ అని రాసి డాట్ మనం ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం టు అప్పర్ కేస్. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సేవ్ చేస్తున్నాను నేను అంతే. చూడండి మనకి జస్ట్ కన్సోల్ లాగా చేసిన తర్వాత మనం చూడండి అన్నీ వచ్చేసినాయి, ఎన్ని ఉంటే అన్నీ వచ్చేస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై. ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ సో యూ హ్యావ్ సిటీస్. ఓకే, మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి మీ దగ్గర. నేను ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా ఇస్తున్నా నేను. సో వైజాగ్ అని ఇస్తున్నా. ఇలా ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, సేవ్ చేస్తే మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ మనకి సిటీస్లో హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, పూణే ఉంది, చెన్నై ఉంది, వైజాగ్ ఉంది. అంటే ఇవన్నీ లోవర్ కేసులో ఉన్నాయి, అప్పర్ కేసు చేంజ్ చేయాలి. సో దట్ ఈస్ అవర్ టాస్క్. ఒక 1000 ఉన్నాయి. అప్పుడు ఏంటి ఫర్ ఈచ్ రాశాను. ఫర్ ఈచ్లో ఇక్కడ సిటీస్లోకి ఏమొస్తుంది, అన్నీ వస్తాయి, అన్నీ ఇక్కడికి వస్తాయి. ఇందులో మనం ఈ అరేలో ఒక్కొక్క వాల్యూని మనం చేంజ్ చేస్తూ వెళ్ళాలి. అన్నీ ఒకేసారి రావు కాబట్టి ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ ఫర్ ఈచ్ తర్వాత లోపల సింగిల్ సిటీ వస్తుంది అనమాట. అంటే ఈ సిటీస్లో నుంచి ఫస్ట్ హైదరాబాద్ని తీసుకొని పంపిస్తుంది లోపలికి. సో ఇక్కడ పారామీటర్లో ఏమొస్తుంది, ఫస్ట్ సిటీ ఏముంది, హైదరాబాద్ ఉంది. ఆ హైదరాబాద్ ఇక్కడికి వస్తుంది. ఈ హైదరాబాద్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిందంటే పారామీటరే కదా ఇది. సో దిస్ ఈజ్ అ పారామీటర్. ఈ పారామీటర్లో మనకి ఈ సిటీలోకి ఏమొచ్చింది, హైదరాబాద్ వచ్చింది. సో ఈ సిటీని మనం ఇక్కడ రాసాం, ఇక్కడే కదా ఈ పైన ఏదే కదా చేసాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్లోకి మనకి వచ్చింది వాల్యూ, అది మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఈ సిటీలోకి మనకి ఈచ్ సిటీ వచ్చింది, ఈచ్ సిటీ ఫస్ట్ సిటీ వచ్చింది, మనం దాన్ని అప్పర్ కేస్ చేంజ్ చేసాం. సో మళ్ళీ సిటీస్ ఇక్కడ 0 అయిపోవాలి, లెంత్ అనేది ఇక్కడ 0 అయిపోయేదాకా. సో ఇది ఇలా లూప్ అవుతూనే ఉంటుంది అనమాట. సెకండ్ ఏమొస్తుంది, బెంగళూరు వస్తుంది. బెంగళూరు ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. బెంగళూరు అప్పర్ కేస్ చేంజ్ అవుతుంది, కన్సోల్ ప్రింట్ అయిపోయింది. మళ్ళీ వస్తుంది పూణే అనేది ఇక్కడ మళ్ళీ చెన్నై ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది అనమాట, అంటిల్ ఇట్ లెంత్ 0 అయ్యే వరకు. ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ మనకి ప్రింట్ అయిపోయింది అప్పర్ కేస్లో. సో అర్థమైంది అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? దిస్ ఈజ్ ఫర్ ఈచ్లో ఏంటి అని అంటే మనం ఇలానే కాదు వేరే కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లెట్ నెంబర్ అరే అని ఒకటి ఉంది. సో ఇక్కడ నా దగ్గర నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7 అని ఇలా ఉంది. ఓకే, దిస్ ఈజ్ 1 నెంబర్ అరే. ఈ నెంబర్ అరే అని మనకి ఏంటంటే ఉన్న వాల్యూతోనే అదే వాల్యూని మల్టిప్లై చేయాలి. అంటే 1 into 1 చేయాలి, 2 into 2 చేయాలి, 3 into 3 చేయాలి, 4 into 4, 5 into 5, 6 into 6, 7 into 7. ఎనీ లాజిక్ ఏమైనా చెప్తారా ఎవరైనా? ఏం చేస్తే ఫర్ ఈచ్ని యూజ్ చేసి చేయాలి మనం. ఫర్ ఈచ్ ఓకే, arrow function వాడు with a parameter. arrow function యూజ్ చేయాలి. లాజిక్ చెప్పాలి నాకు ఎవరైనా లాజిక్. Vary a parameter, some parameter. ఓకే, p అని తీసుకున్నా నేను. Console dot log నెంబర్ అని తీసుకున్నా. ఓకే, కన్సోల్ డాట్ of నంబర్ అంతేనా? నంబర్ ఇంటూ నంబర్. యా, నెంబర్ ఇంటూ నంబర్. సో దిస్ ఈజ్ లాజిక్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే మనం అదే నెంబర్ని మనం మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి 1 into 1, 2 into 2, 3 into 3, 4 into 4, 5 into 5, 6 into 6, 7 into 7. దట్స్ ఇట్. ఇలా ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్లో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఇంటూ 5 చేయొచ్చు, లేదా మల్టిప్లై డివైడ్ చేయొచ్చు. డివైడ్తో 2 నెంబర్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఫైనల్ వాల్యూ. అలా మనకి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఈచ్. ఓకే, ఇక్కడ ఫర్ ఈచ్ లో ఓన్లీ arrow ఫంక్షన్ వాడాలా కాల్ బ్యాక్ కి? లేదు, ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పా. బట్ ఏంటంటే దిస్ ఈజ్ సింప్లెస్ట్ ఫామ్. మీరు అది యూజ్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా చేయాలి మీరు? ఫంక్షన్ కి
ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసుకుని ఫంక్షన్ నేమ్ రాసుకుని లాజిక్. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఫంక్షన్ నేను రాస్తాను, ఫంక్షన్ నేమ్ ఒకటి ఇవ్వాలి, సమ్ నెంబర్ అని ఇస్తున్నాను నేను. మళ్ళీ నెంబర్ లోపల మళ్ళీ నేను ఒక పారామీటర్ని పాస్ చేయాలి, n అని పాస్ చేస్తున్నా. సో మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. సో లోపల మళ్ళీ కన్సోల్ లాగా రాసి ఇక్కడ ఈ n ఇంటూ n అనే దానికి మళ్ళీ చేయాలి. సో ఇంత రాసే బదులు సింపుల్గా ఇది చూసారా ఒకటే లైన్లో అయిపోతుంది. సో ఇదంతా ఏంటంటే టైం వేస్ట్, అందుకే యారో ఫంక్షన్ అనేది సింపుల్ అయిపోతుంది. దట్స్ ఇట్. యూజ్ చేయొచ్చు బట్ యూజ్ చేయొద్దు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇది యూజ్ చేసినా ఏం కాదు, బట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళకి మీరు కన్ఫ్యూజన్ తెచ్చిన వాళ్ళు అవుతారనమాట. సో ఎప్పుడైనా సరే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది యారో ఫంక్షన్. మనం లేటెస్ట్ వర్షన్ వచ్చేటప్పుడు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఓల్డ్ వర్షన్కి అలాగే స్టిక్ అని అవ్వకూడదు. సో ఒక న్యూ వర్షన్ వచ్చిందంటే ఆ న్యూ వర్షన్కి అప్డేట్ అవుతూ ఉంటే కోడింగ్లో కానీ ఎక్కడైనా సరే సో ఎప్పుడు అప్డేటెడ్గా ఉన్నట్టు బాగుంటుంది అనమాట. అలా టుడే ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జావా స్క్రిప్ట్ ఏంటంటే ఫంక్షన్స్ అండ్ యారో ఫంక్షన్స్, అలానే ఒక లూప్ గురించి చెప్పుకున్నాం, దట్ ఈస్ ఫర్ ఈచ్. ఓకే, ఇది అందరు ప్రాక్టీస్ చేయండి, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఇంకా ఆన్లైన్లో కొడితే మీకు ఇంకా వస్తాయి. సో మీకు ఇంకా అక్కడ ఏమైనా ఉంటే ఓకే, అక్కడ మీరు ఏమైనా ఉంటే ఎగ్జాంపుల్స్ కింద అలా చూడండి. వై ఐఎమ్ సేయింగ్ అంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూచర్లో కూడా మీరు ఇది యూజ్ చేస్తూనే ఉంటారు. మీరు ఈ రియాక్ట్ చూసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కంటిన్యూగా మనకి యూజ్ అవుతూనే ఉంటుంది. రియాక్ట్లో అయితే యారో ఫంక్షన్ లేకుండానే స్టార్టే అవ్వదు అసలు, అంత ఇంపార్టెంట్. మీరు స్టార్ట్ చేయాలి, ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే యారో ఫంక్షన్ ఇంపార్టెంట్. ఫంక్షన్ అనేది అంత ఇంపార్టెంట్. ఇంకా మనకి ఏమున్నాయంటే మ్యాప్ ఉంది, మ్యాప్ అనే ఒక ఫంక్షన్ ఉంది, అండ్ ఫైండ్ ఉంది, అలానే ఇంకొకటి ఫిల్టర్ ఉంది. అవన్నీ రేపు నేను చెప్తానండి, నో నీడ్ టు వర్రీ. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నాయా టుడే క్లాస్లో? Clear. Okay, that's it for today, guys. Thank you. Bye.